వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ ఫ్రెండ్స్, ఉప్పు చేప టమాటో కర్రీ. ముందుగా నేను ఉప్పు చేపని తీసుకొని నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నేను మీడియం పీసెస్లో కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, టమాటో, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ పోసేసుకుందాం. ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యేంత వరకు మనం ఈ ఆయిల్ పోసేసుకున్నాం కదా మనం. ఇప్పుడు కాస్త ఇది మనకు హీట్ అయినాక ఇందులో మనం ఇందాక ఈ ఉప్పు చేప పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది కాస్త మనకు బ్రౌన్ కలర్లో ఇది ఫ్రై అవ్వాలి. మనకు ఫ్రై అయినాక కాస్త మనం ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ నేను ఇది వాటర్లో నీట్గా వాష్ చేశాను. కడుక్కున్న తర్వాత దీన్ని కాస్త ఈ వాటర్ మొత్తం పోయినాక కాస్త ఆయిల్ వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకుందాం. ఇది మనకు ఫ్రై అయిపోయింది. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో ఈ ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేసుకుందాం. ఇది కాస్త మనకు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కాస్త ఫ్రై చేసేసుకుందాం. మనం ఈ ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం. ఈ ఉప్పు చేప అన్నది మనకు చాలా మంచిది. ఒకసారి కూడా మీరు కూడా ట్రై చేయండి. చేసినాక ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇలా బాగా ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కాస్త మాడకుండా చూసుకోవాలి మనం. ఇప్పుడు మనకు ఆనియన్స్ అనేది ఇలా కాస్త మనకు ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని కరివేపాకుని వేసుకొని ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుంటే ఈ ఆనియన్స్ అనేది ఇంకా మనకు ఫ్రై జల్ది అయిపోతాయి. ఇందులో మనం తగినంత సాల్ట్ వేసేసుకున్నాం. మనకు దీంట్లో తగినంత సాల్ట్ చూసేసి సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఈ ఆనియన్స్ కూడా మనకు జల్దీ ఫ్రై అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకుని టమాటాలు ముక్కలను వేసేసుకోవాలి. ఈ టమాటాలు కూడా ఇందులోనే మగ్గుతాయి కాబట్టి ఇందులో వేసేసుకొని కాస్త మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాం. టమాటాలు అన్నది మనకు మగ్గినాయి కాబట్టి ఇప్పుడు ఇందులో మనం పసుపు వేసేసుకుందాం. తగినంత పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మనం ఇప్పుడు మనం ఇందులో తగినంత కారం వేసేసుకున్నాం. మనం కారం ఎంత తింటామో అంత వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఒకసారి మనం కారం పొడి వేసుకున్నాం. ఒకసారి బాగా కలుపుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా వాటర్ పోసేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకొని కాస్త మనకు దగ్గర కానిద్దాం. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకొని ఇందులోనే ఇప్పుడు మనం ఇందాక ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకుని ఈ ఉప్పు చేప ముక్కలను వేసేసుకున్నాం. వేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకున్నాం. ఇది కాస్త మనకు ఒక 5 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి కాబట్టి బాగా కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇందులోనే మనం గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాం. మనకు ఉప్పు చేప టమాటా కర్రీ రెడీ. లాస్ట్లో ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.
ఇప్పుడు ఒక బౌల్